హర్ష సాయి గారు ఎంచుకున్న రూట్ అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే ఈ కేసుకి సంబంధించకుండా చెప్పాలంటే కనుక ఫస్ట్ నుంచి కూడా ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ఇన్ ద సెన్స్ మీకు దానిలో మ్యానిపులేటెడ్ గేమ్స్ ఉంటుంది. చాలా పెద్ద స్టోరీ అండి అది అంతా కూడా మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క యాక్చువల్గా ఏంటంటే ఇల్లీగల్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఈ క్యాసినో వెబ్సైట్స్ అనేవి ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో అయినా కూడా అవి ఏంటంటే ఇల్లీగల్ మెథడ్స్లోనే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఒక థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేస్ అనమాట. వేరే కంట్రీస్లో ఉన్న గేట్వేస్తో పెట్టి ఇవన్నీ ఇక్కడ రన్నింగ్లో ఉన్నాయి. వాటికి ఈయన ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు. సో దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకపోవడం, ఎవరు పడితే పిల్లలు కానీ అసలు దాని మీద అవగాహన లేని వాళ్ళందరూ ఆడడం, లక్షల రూపాయలు 20 lakhs 30 lakhs 50 lakhs అని పోగొట్టుకోవడం, దాని మీద ఇన్ని కమిషన్స్ వస్తూ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే ఈ యొక్క క్యాసినో యాప్స్ చేయడానికి ఇతనికి ఇచ్చే రెమ్యునరేషన్, ఆ యాడ్ 5 seconds 10 seconds యాడ్కి ఇచ్చే రెమ్యునరేషనే కాకుండా ఆటగాళ్ళు ఎవరైతే ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళ లూజింగ్లో కూడా ఈయనకి కమిషన్ వస్తూ ఉంటుంది. సో ఆ వచ్చిన కోట్ల రూపాయలు ఆయనకు వస్తూ ఉన్నాయి. దానిలో 10% తీసేసి సాయం ఎవరు చేయట్లేదండి ఈ రోజున. మీరు చూడచ్చు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆర్థిక సాయం చేశారు. ఈయన జీవితంలో సంపాదించగలిగినంత ఆయన ఒక 1 dayలో సాయం చేసేసారు. అట్లా చాలా మంది గుప్తదానాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇట్లా పర్టికులర్గా 5 లక్షలు 10 లక్షలు లేదంటే 1 లక్ష రూపాయలు చేసేసి దాన్ని వీడియో చేసేసి దాని మీద వచ్చిన డబ్బులు ఈ క్యాసినో మీద డబ్బుల్ని ఇట్లా ఇది కరెక్ట్ కాదు కదా, వే కాదు. సో అతను సపోర్ట్ చేయను. రెండోది వచ్చి ఈ కేసు విషయంగా కూడా సపోర్ట్ చేయను. కేసుకు సంబంధించి బేసిక్ ఏంటంటే విక్టిమ్ ని ఆల్మోస్ట్ మీరు కలిసి ఉంటారు, మాట్లాడి ఉంటారు, జరిగినవి కూడా చూస్తున్నాం. సోషల్ మీడియా కథనాలు వేరు, ఒక వ్యక్తి వెళ్ళి డైరెక్ట్ గా ఏం జరిగిందని తెలుసుకోవడం వేరు. కొన్ని రోజుల నుంచి చూస్తుంటే హర్ష సాయి అనే అతన్ని ఈవిడ విక్టిమ్ బెదిరించింది, పెళ్లి చేసుకోమని అతన్ని బలవంతం చేసింది. అతనికి ఏ ఇంట్రెస్ట్. ఈ ఆడియో లీక్స్ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే నిజంగానే అమ్మాయి ట్రాప్ చేసిందేమో హర్ష సాయిని. కొంతమంది హర్ష సాయిని లవ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఫ్యాన్ బేస్ వాళ్ళు కావచ్చు, ఒక నిర్ణయానికి వచ్చేసారు. తప్పు విక్టిమ్ ది తప్పు అన్నట్టుగా వచ్చేసారు. ఇప్పుడు గత కొన్ని రోజుల తర్వాత నుంచి ప్రెస్ మీట్ తర్వాత అభిప్రాయాలు మారాయి. అసలు ఫస్ట్ ఆడియో లీక్స్ సంబంధించి ఏం చెప్తారు? అసలు ఆడియో లీక్స్ అనేవి అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అండి. ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఎడిటెడ్ ఆడియోస్ అవన్నీ కూడా చాలా క్లియర్గా మేము చెప్పాము. అన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి జస్టిస్ కావాలి. జస్టిస్ మీడియా ట్రయల్స్లో దొరకదండి. బేసిక్గా మీడియా ట్రయల్స్ మనకి ఏదన్నా సరే కోర్ట్స్ ఉన్నాయి. ఆ కోర్ట్స్లో ఇన్వెస్టిగేషన్ జరిగిద్ది. ఆ పర్టికులర్ ఎవిడెన్స్ని ఫారెన్సిక్కి పంపుతారు. ఫారెన్సిక్ పంపించాక అక్కడే అర్థమైపోద్ది. ఇప్పుడు హర్ష సాయికి దగ్గర ఉన్న ఆడియో టేప్స్ ఏవైతే అవి జెన్యూన్ అయితే సబ్మిట్ చేయాల్సింది కోర్టులో. మీడియా సంస్థల దగ్గర కాదు కదా. మీడియా సంస్థలు ఏం చేస్తాం, ఉన్నాయి ప్లే చేస్తామండి. ప్లే చేసి జస్ట్ ఇది డీవియేషన్ అంతే. ఈ డీవియేషన్ టాక్టిక్స్ తప్పితే ఏమీ లేదు. అది చేయాల్సి ఏమైనా ఉంటే కోర్టుకి సబ్మిట్ చేస్తే ఫారెన్సిక్స్కి వెళ్తే అవి చూస్తారు. అవి ఏంటి, వాడు బతికేంది అనేది, ఆ వీడియోస్ బతికేంది అనేది తెలిసిపోతుంది. అది తెలవకూడదని చెప్పి ఈ కేసు మొత్తాన్ని డివేట్ చేయడానికి ఇవన్నీ లీక్ చేస్తా కూర్చున్నాడు. దానివల్ల ఆయనకు ఒరిగేదేం లేదు. మీడియా ట్రయల్ వల్ల పోయేదేం లేదు అనుకునే వాళ్ళు అడుకుంటారు. మెయిన్గా ఏంటంటే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యూన్ కామెంట్స్ కూడా కాదు. దీనిలో ఏమవుతుందంటే ఫస్ట్ ఇప్పుడు మేకలను చూస్తుంటారు గుంపు. ఫస్ట్ మేక ఎటు వెళ్తా ఉంటే మిగిలిన అన్ని 99 అటే వెళ్తా ఉంటాయి. ఈ కామెంట్స్లో ఈ టూల్ కిట్స్ యూజ్ చేసి ఈ బాబు చాలా టాలెంట్ ఉంది ఈ విషయంలో, అన్ని మాకు తెలుసు, ఆ టెలిగ్రామ్లో ఆయన చేసేది తెలుసు. తర్వాత ఆ టెలిగ్రామ్లో ఏంటంటే ఈ వీడియో పలానా వీడియో వస్తుంది స్టార్ట్ చేయండి అనగానే కొంతమంది ఉంటారు అనమాట భక్తులు ఆయనకి, ఇక స్టార్ట్ చేస్తారు కమెంట్స్. అవి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 100 మంది ఇది పెట్టేసరికి 101 ఇండివిజువల్గా ఆలోచించేవాడు, ఓకే ఇది రాంగ్ ఏమో, తన్నేమో ఆడియో అని చెప్పి అట్లా ఫిక్స్ అవుతున్నారు తప్పితే అవన్నీ కూడా క్లియర్గా కనుక కామెంట్ సెక్షన్స్లో మీరు చూస్తే చాలా చోట్ల కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫేక్ కామెంట్స్. అవి టూల్ కిట్స్ యూజ్ చేస్తున్నారు. అవి చూసి ఈ యూనో డెసిషన్స్ తీసుకోవద్దు. అంటే ఐ మీన్ మీ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. మీరు ఇండివిజువల్గా ఆలోచిస్తే అర్థమైంది. అతను ఆడియో టేప్స్ అనేవి కూడా ఆ ఫారెన్సిక్స్కి వెళ్ళాక అన్నీ బయటపడతాయి. బయటపడిన తర్వాత ఏం శిక్ష పడాలో ఆయనకి అరెస్ట్కి పడింది. ఆయన జెన్యూన్ అయితే దేశం విడిచి పారిపోడు కదా, ఇక్కడే ఉంటాడు. నేను నిర్దోషిని అని అంటాడు. ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన. ఇప్పుడు చూడండి ఆయన గురించి ఏ వీడియో పెట్టినా ఇప్పుడు తగ్గిపోయినాయండి. ఆయన సపోర్ట్గా ఏదైనా వీడియో ఏమైనా వచ్చినా కూడా కింద కామెంట్స్ మ్యాక్సిమం 5-10 అరక కొర తప్పితే ఏం దొరకట్లేదు, కనపట్టలేదు. సో జనానికి అర్థమైపోయింది, ఇంకా ఆయన పతనం స్టార్ట్ అయిపోయింది. పేకమేడలాగా మొత్తం పేకమేడలు కట్టుకున్నాడు, కూలిపోతుంది అంతే.
ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రికేటెడ్ వాయిసెస్ కానీ జెన్యున్ వాయిస్ నోట్స్ అయితే కాదు, అవన్నీ కూడా విక్టిమ్ చెప్తారండి. Victim విక్టిమ్ చెప్తారు. ఏంటంటే మనం చెప్పాను కదా, ట్రైల్ అనేది మనకి కోర్టులో జరిగినప్పుడు ఏవి తను ఏం చేశాడు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆడియోస్ ఎందుకు అట్లా వచ్చాయి అనేది అవన్నీ కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇప్పుడు మనం ఆ యొక్క సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోలేము కరెక్ట్గా. జడ్జ్, లాయర్స్, అడ్వకేట్స్ వీళ్ళంతా ఏంటంటే అక్కడ జరిగే ఆ యొక్క ట్రైల్లో అర్థమైపోద్ది, మొత్తం పటాపంచలు అయిపోద్ది. ఎన్నో రోజులు పట్టదు ఇది, ఎందుకంటే రేప్ కేసెస్లో మీకు తెలిసే ఉంటుంది, జడ్జిమెంట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, దానిలో త్వరగానే వస్తుంది ఆ డెసిషన్. అప్పుడు అయినా అర్థం చేసుకుంటారని ఆవిడకి నమ్మకం ఉంది, అందుకని ఎవరితో మాట్లాడట్లేదు, ఈవెన్ దీని గురించి డిస్కస్ చేయట్లేదు. ఏదన్నా ఉంటే కోర్టులోనే డిస్కస్ చేస్తారు. అయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఏంటంటే ఆయనకు ఒక వర్గం ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఎక్కడ చూసినా కూడా లాట్ ఆఫ్ ఫ్యాన్ బేసెస్. హర్ష సాయిని ప్రమోట్ చేసే ఫ్యాన్ బేసెస్ అనేవి ఒక సినిమా స్టార్ కి కూడా అన్ని ఫ్యాన్ బేసెస్ ఉండవేమో మేబీ. ఇప్పుడు విక్టిమ్ ఫస్ట్ నుంచి కోరుకుంటుంది ఏంటంటే న్యాయం కోసం నేను కోర్టుకు వచ్చాను, కోర్టును ఆశ్రయించాను అంటున్నారు. బట్ ఎంత వరకు కూడా నెగిటివిటీ కనిపిస్తుంది కానీ విక్టిమ్ కి పాజిటివిటీ చాలా తక్కువగా ఉంది. అండ్ ఈ కేసుకు సంబంధించి కోర్టు నుంచి అయితే కొంత ఆల్మోస్ట్ మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని విన్నాం. అసలు అది ఎలా జరిగింది ఏంటి? ఇప్పుడు ఈ బలం కూడా అండి బేసిక్ ఏంటంటే ఇదంతా కూడా ఎందుకు ఇంత యూనో హర్ష సాయికి ఉన్న మీరు అన్న ఆ యొక్క ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఇంకా వాళ్ళకి రిలీజ్ అవ్వాల, వాళ్ళు ఇంకా అదే మొత్తులో ఉన్నారు. ఆ మొత్తు దిగిపోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎందుకనంటే ఆ కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆ ట్రయల్ జరిగినప్పుడు వన్ బై వన్ వస్తూ ఉంటాయి. ఆయన ముందు రావాలి కదా, దేశం ఆయన వాళ్ళైనా క్వశ్చన్ చేయాలి, వాళ్ళ ఫ్యాన్ బేస్ అయినా సరే క్వశ్చన్ చేయాలి. మీరు జెన్యూన్ అయితే కనుక వచ్చి కోర్టులో లొంగిపోయి మీరు ఇమీడియట్గా ట్రయల్ ఎట్టున్నామని చెప్పట్లా. ఐ మీన్ అతను కూడా రావట్లేదు కదా. సో ఏదైనా తప్పు చేస్తేనే కదా ఆయన దేశం వదిలి పారిపోయి ఎవరికి చెప్పకుండా దూరం నుంచి స్టేట్మెంట్లు ఇచ్చి ఆడియో టేప్స్ రిలీజ్ చేస్తా ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. ఎందుకనంటే మీకు అక్కడే తన మోటివ్ అర్థమవుతుంది మనకి. మనం పూర్తిగా కూడా మనం దాని గురించి స్టడీ చేయగల, జస్ట్ ఆయన మోటివ్ ఏంటంటే ఈ అమ్మాయిని ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. కోర్టులకు వెళ్ళేసరికి మళ్ళీ శిక్ష పడుద్ది, మళ్ళీ అక్కడ ట్రైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫ్యాన్ బేస్ కూడా అర్థం చేసుకుంటారండి ఫ్యూచర్లో. ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి అర్థం అవుతుంది.